హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీతో భారీ అవినీతికి తెరలేపారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తాను చేసిన సవాల్ ప్రకారం ప్రభుత్వం నుంచి మంత్రి ఉత్తమ్ వచ్చి ఎలా అవినీతి జరగడం లేదో రుజువు చేయాలని అన్నారు. ఈ పాలసీ ద్వారా 6,29,000 కోట్ల రాష్ట్ర ఖజానాకు ఎట్లా గండి కొడుతున్నారో రుజువు చేస్తానని చెప్తున్నారు. హెచ్ఐఎల్టీస్లో స్కామ్ జరిగిందని సాక్ష్యాధారాలతో రుజువు చేయకపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటున్న బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. హెల్త్ పాలసీలో జరుగుతున్నటువంటి అతిపెద్ద స్కామ్ అంటూ కూడా బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. ప్రస్తుతం దాంట్లో జరుగుతున్నటువంటి అవినీతి పైన నిగ్గు తేల్చేందుకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నిన్న ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తడం జరిగిందో దానిలో భాగంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు చేరుకోవడం జరిగింది. అక్కడ ప్రత్యేకంగా ఆయన చైర్లో కూర్చోవడంతో పాటు మరొకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యేకంగా ఒక చైర్ సైతం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా హెల్త్ పాలసీకి సంబంధించినటువంటి అంశంలో మీరు ముందు నుంచి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దాంట్లో ఏముంది అసలు? హిల్ట్ అంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అంటే గతంలో సబ్సిడీకి లీజ్ మీద ఇండస్ట్రీలు ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూముల్లో సిక్ అయినటువంటి పొల్యూషన్ అయినటువంటి భూముల్ని ఓఆర్ఆర్ అవతలకు పంపించాలని చెప్పి నిర్దేశించినప్పుడు ఈ భూములు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఆక్షన్ చేసి ప్రభుత్వం ఖజానా తీసుకురావాలి. కానీ వీళ్ళు ఈ రాష్ట్ర లేదా రెగ్యులరైజ్ చేయాలనుకుంటే దానికి పద్ధతి పాలసీ ఉంటుంది. కేవలం రిజిస్ట్రేషన్ వాల్యూకు 30% మీద దాదాపు 6,30,000 కోట్ల విలువ చేసేటువంటి భూములు కేవలం 5,000 రూపాయలకే వాళ్ళకి దారాదత్తం చేసి ఫ్రీ హోల్డ్ ఇచ్చి దాని మీద అనేకమైనటువంటి మరి కన్వర్షన్స్ కానీ మల్టీ జోన్గా కన్వర్ట్ చేసి వాళ్ళకి ఇస్తున్నారంటే వీరు ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో దాన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నది. ఇది భావి తరాలకు సంబంధించినటువంటి ఆస్తులు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈరోజు మీరు ఎవరో కొద్దిమందికి దారాదత్తం చేసి తద్వారా మీ జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ పార్టీ హిల్ట్ పాలసీ పైన అవగాహన లేదు, అవగాహన లేకే అసత్య ప్రచారాలు చేస్తుంది అని చెప్పి బట్టి చెప్తున్నారు. బట్టి కానీ ఉత్తమ్ కుమార్ బట్టి విక్రమార్క గారు నీతులు చెప్తూ ఎన్నో అంశాలు మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి అవగాహన లేదన్నారు. మరి నిన్న నేను చెప్పాను, రేపు 11 గంటలకు నేను అసెంబ్లీ ప్రాంగణంలో 11 గంటల నుంచి మీడియా పాయింట్ దగ్గర మీడియా సమక్షంలో నేను కూర్చుంటాను. నీకు దమ్ము ధైర్యం ఉంటారా, నీకు ఏ పార్టీ అవగాహన ఉన్నది, మరి భారతీయ జనతా పార్టీకి ఎంత అవగాహన ఉన్నదో తేల్చుకుందాం. ఒకవేళ నాది తప్పైతే నేను రాజకీయ సన్యాసం చేస్తా, రాజకీయాల నుంచి తప్పుకుంటా, ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా అని చెప్పాను. కట్టుబడి ఉన్నాను. వారికి దమ్ము ధైర్యం రమ్మనండి. నేను ఒక్కరినే వచ్చాను. వారి ఎమ్మెల్యేలు, వారి క్యాబినెట్ మంత్రులు పట్టుకొని వస్తారా, సబ్ కమిటీని పట్టుకొని వస్తారా, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని వస్తారా, నేను రుజువు చేయకుంటే నేను రాజీనామా చేస్తే దానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా అడుగుతా ఉన్నాను. అసలు మీ ఛాలెంజ్ని ఎందుకు స్వీకరించడం లేదు? తప్పు చేశారు కాబట్టి వాళ్ళు పూర్తిగా తప్పు చేశారు కాబట్టి వాళ్ళు ఛాలెంజ్ స్వీకరించలేకపోతున్నారు. పూర్తిగా అవినీతిమయమైనటువంటి అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వము, ఆ ప్రభుత్వ క్యాబినెట్ ఈరోజు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని కోరుతారు. ఇప్పటి వరకు ఎవరు రాలేదు, ఒకవేళ రాకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఏమైనా ఆందోళన కార్యక్రమాలు చేసే అవకాశం ఉందా? గవర్నర్ని కలిసి హిల్ట్ పాలసీలో జరుగుతున్నటువంటి అవినీతి పైన మీరు ఏమన్నారు? తప్పకుండా గవర్నర్ గారిని కలుస్తాం. తప్పకుండా భారతీయ జనతా పార్టీ రేపు మీటింగ్లో మేము దీని మీద చర్చిస్తాం. నేను ఎల్పీ లీడర్గా నాకు భారతీయ జనతా పార్టీ ఏది ఆదేశిస్తే ఆదేశాలు ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. నేను ముందుండి భారతీయ జనతా పార్టీ సైనికుడిలాగా ప్రజల్లోకి వెళ్తాను, ప్రజా పోరాటం చేస్తాను. ఒకవైపు న్యాయ పోరాటం చేస్తాను, ఒకవైపు ప్రజా పోరాటం చేస్తాను. భారతీయ జనతా పార్టీ నాకు ఏం ఆదేశిస్తే దాని ప్రకారం ముందుకెళ్తాను. ఇది మనం మొత్తాన్ని చూసుకుంటే ప్రస్తుతం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసం బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రస్తుతం హిల్ట్ పాలసీలో జరుగుతున్నటువంటి అవినీతి జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆధారాలతో నేను మీడియా పాయింట్ వద్ద వచ్చానంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మరికాసేపట్లో ఆయన రాకపోతే పెద్ద ఎత్తున బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కానీ మరొకవైపు గవర్నర్ని కలిసి హిల్ట్ పాలసీలో జరుగుతున్నటువంటి అంశం పైన ప్రధానంగా చర్చిస్తానంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాముతో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ 9 న్యూస్.